మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈ రోజు వాక్య అంశం ఏంటంటే దీర్ఘాయుస్సు కావాలంటే అన్న మాటతో ముందుకెళ్దాం. ఎందుకు దీర్ఘాయుస్సు కావాలంటే అనే ఒక మాట తీసుకున్నంటే, చాలా మందికి నేను ఎక్కువ రోజులు బ్రతకాలని ఉంటుంది, నేను ఎక్కువ దినాలు బ్రతకాలి, నా పిల్లలను చూడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఉంటుంది. నా పిల్లలు ఎక్కువ రోజులు బ్రతకాలి, నా పిల్లలు నా తర్వాత ఏళ్ళకేళ్ళు బ్రతకాలి, వాళ్ళ అభివృద్ధి కావాలని తల్లిదండ్రికి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఈరోజు సావంటే అందరికీ భయమే, మరి బ్రతకంటే అందరికీ ఇష్టమే. ఎంత ముసలుడైనాక కూడా ఇంకా 4 రోజులు బ్రతకాలనిపిస్తుంది, సాధారణైనా కూడా ఇంకా 4 రోజులు బ్రతకాలని అనిపిస్తుంది. పైకి కూడా అంటారు నేను చచ్చిపోతే మంచిగా ఉండని, కానీ లోపల అంతరంగంలో వారిని చూసినట్లయితే ఏ వ్యక్తి కూడా తనకు తాను నేను చనిపోవడానికి ఇష్టపడాడు, మధ్యంతరంగా చనిపోవాలని చెప్పేసి ఏ వ్యక్తి కూడా కోరుకోడు. ప్రియమైన మిత్రులారా, ఆయుష్ ఎక్కువ కావాలంటే మనం చేయవలసింది కొన్ని ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆయుష్ పెంచుకోవాలి అన్నట్లయితే అది మన చేతిలో ఉంది. ఆయుష్ను తీసివేసుకోవాలన్న కానీ మన చేతిలో ఉంది. దేవుని యొక్క వాక్యంని మనం పాటించి ఆ వాక్యానుసారంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఆయుష్ను మనం పెంచుకోగలుగుతాం. ఆయుష్ను పెంచుకోవాలంటే కొన్ని మరి పరమ సత్యాలు మీకు నేను చెప్పాలని మీకు అనుకుంటున్నాను. మొదటిగా మన ఆయుష్ పెరగాలి అన్నట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్లయితే మన ఆయుష్ పెరగాలంటే తల్లిదండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రిని సన్మానిస్తే ఆయుష్ పెరుగుతుందంట. మధ్యంతరంగా చావాలి అన్నట్లయితే తల్లిదండ్రిని సన్మానించక అవసరం ఏం లేదు. కానీ ఈరోజు ఏం జరిగిందంటే తల్లిదండ్రి అంటే పట్టించుకోలేని ఒక పిల్లలు, తల్లిదండ్రి అంటే వారికి విలువ ఇయ్యలేని ఒక పిల్లలు ఈరోజు ఎక్కువ బతకాలి అనుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రిని పట్టించుకోకుండా వారు ఏదన్నా ఆస్తిపాస్తులు సంపాదిస్తే మాత్రం మంచి తల్లిదండ్రులు, ఏదన్నా అన్ని వాళ్ళు అడిగిందల్లా ఇస్తే వాళ్ళకి మంచి తల్లిదండ్రులు. ఇది తప్పు అని చెప్తే మంచి తల్లిదండ్రులు కాదు, వాళ్ళని ఎవరు సన్మానించారు, వాళ్ళు చెడ్డ తల్లిదండ్రులు అవుతారు. ఇక్కడ ఆయుష్ ఎక్కువ పెరగాలి అన్నట్లయితే ఏదో నీకు ఇంత వ్యక్తితోనే నీకు తల్లిదండ్రి అని కాదండి. ఇక్కడ నిన్ను కన్నందుకో తల్లిదండ్రి, నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకో తల్లిదండ్రి. ఈరోజు నీ ఆయుష్ పెరగాలి అంటే, నా ఆయుష్ పెరగాలంటే అన్న తల్లిదండ్రిని మనం సన్మానించవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, వాళ్ళని సన్మానించినట్టయితే నీవేమవుతావు, నీ ఆయుష్ ఇంకెక్కువగా పెరుగుతుందని రాయబడి ఉంది. కొన్ని జాగాలు చూస్తే తల్లిదండ్రిని తీసుకెళ్ళేసి, నేను మొన్న అది ఫేస్బుక్లో చూస్తున్నాను, వాళ్ళ తల్లిని తీసుకుపోయి వెనక పట్టుకొని తన భార్య వెనక ఉంది, కొడుకు నడుపుతున్నాడు, నడి రోడ్డు మీద ఆ ముసలమ్మను పడేసి వెళ్ళిపోయారు. ఎంత ఘోరం అండి! నడుతున్న బండి వెనుకలకి దొబ్బి పోవడం అంటే ఏందండి? బైక్ వెనుకెళ్ళి కొడుకును ఎప్పుడైనా చిన్న వయసులో నడుతున్న బండి వెనుకలకి దొబ్బితే ఆ బిడ్డను ఆ కొడుకును అలా దొబ్బితే ఇంతవరకు ఏదైనా ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. అలాంటి ఒక మూర్ఖులు మధ్యంతరం కావకుండా ఎడ చెప్తారండి. ప్రియమైన మిత్రులారా, తల్లిదండ్రిని తీసి అక్కడ నడి రోడ్డు మీద వాడేసి ఎత్తేసిపోతున్నారు. కొంతమంది ఇల్లు బిల్డింగ్లు అన్ని కడతారు, తల్లిదండ్రికి మాత్రం ఏంటి తెలుసా, ఏమో ఒక చిన్న గుడి చేసి ఉంచుతారు. ఎంత మూర్ఖత్వం అండి! నేను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రికి నీ చేతికి ఇంత డబ్బు వచ్చి నీకు ఇంత చదువు నేర్పించి ఆ చదువు ద్వారా నీకు ఇంత ఉద్యోగం వచ్చి నా పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రి ఆశించి నిన్ను పెంచి పెద్ద చేస్తే ఈరోజు నీ చేతిలో జాబుడు అని చెప్పేసి నీ తల్లిదండ్రికి ఒక గుడిసెల వారెత్తావు. అట్లయితే నీ ఆయుష్ పెరుగుతుందా? ఆయుష్ పెరగాలంటే నీ తల్లిని సన్మానించాలండి, అది దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. రెండవదిగా మన ఆయుష్ పెరగాలి అన్నట్లయితే రెండవ విషయం మనం చేయవలసింది తప్పనిసరిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం, 1 రాజులు 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే దేవుని కట్టడలు గైకొంటే ఆయుష్ పెరుగుద్దంట. దేవుడు అంటే గిట్టే ఉండాలా, ఒక ఆజ్ఞ, అది ఇది చేయవలసిందే, తప్పనిసరిగా పాటించవలసింది. అది కట్టడలు. ఎవరి కట్టడలు? దేవుని కట్టడలను మనము అనుసరించాలి. దేవుని కట్టడలను అనుసరిస్తున్నామా? ఇంకా దేవుని మాట వింటున్నావా? మనం ఏదో పోతున్నాం, చర్చికి పోయి వస్తున్నాం, కానీ దేవుడు చెప్పింది వింటున్నావా? నువ్వు దీర్ఘాయుషవంతుడిగా ఉండాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కట్టడాలు కొన్ని నీకు ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా, ఏం చేయాలి, ఏం చేయద్దు, ఏది తప్పు, ఏది రైటు, ఎట్లా ఉండాలి, దేవుడి వాక్యం ఏం చెబుతుంది, నీతి మాటలు ఇన్ని మట్టుకు వింటున్నాం, దాన్ని గ్రహించడం లేదు. ఇక్కడ రాయబడింది, ఆయన కట్టలను గ్రహించి ఆయన కట్టలను అనుసారంగా నడుచుకున్నట్లయితే నీ ఆయుష్ పెరుగుతుంది. దేవుని వాక్యం ఆయన కట్టడలు ఏంటి నువ్వు గ్రహించు, ఆయన కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నీ ఆయుష్ నువ్వు ఇంకా నీవు పెంచుకున్న వాడిగా అవుతావని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది.
మూడవదిగా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం దాని 33వ వచనంలో చూస్తే దేవుని మార్గంలో నడవాలి. ఎవరి మార్గంలో నడవాలి? దేవుని మార్గాల్లో నడవాలి. నీ ఇష్టమున్న మార్గం నడుచుడు కాదు, నీ ఇష్టమున్న జీవితాన్ని జీవించడం కాదు. దేవుడు ఏ మార్గం నడిచాడు, దేవుడు ఏది మంచి అని చెప్పాడు, ఆ మార్గంలో నడిచినట్లయితే నీ ఆయుష్ నువ్వు పెంచుకుంటావు. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవడం కాదు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడం కాదు. నా ఇష్టం దేవుడు ఎక్కడిది, నేనే దేవుడిని అనేక పరిస్థితికి వచ్చినట్లయితే అది తప్పు. నేను మన ఆయుష్ను పోగొట్టుకున్న వారంగా ఉంటాం. ప్రియమైన మిత్రులారా, మన ఆయుష్ నిజంగా పెరగాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆ యొక్క అడుగుజాడల్లో అనగా ఆయన మార్గంలో మనం నడవాలి. అట్లయితే మన ఆయుష్ పెరుగుద్దని ఇక్కడ రాయబడి ఉంది. 4వ విషయానికి వచ్చినట్లయితే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం దాని 19వ వచనం నుండి 20 వచనాల వరకు మనం చదివినట్లయితే ఆయన వాక్యము చదివితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే మన ఆయుష్ పెరుగుద్దంట. ఎంత వాక్యాన్ని చదువుతావో అంత ఆయుష్ను పెంచుకున్న వాడిగా దానిగా ఉంటావు. ఆయుష్ పెరగాలి అని చెప్పేసి ఏదో కొత్త మందులకు ఏదో దేని కొరకు దూరం కాదని. నీ ఆయుష్ పెరగాలంటే దేవుని వాక్యమే చదవాలి. దేవుని వాక్యం చదువుతా అదొక్క మర్మం. అది నీ ఆయుష్ పెంచుకోవడానికి దేవుని వాక్యం నువ్వు ఎంత చదువుకుంటూ పోతావో అంత నీ ఆయుష్ పెరుగుకుంటూ పోతుంది. ప్రియమైన మిత్రులారా, రాయబడింది ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ యొక్క ఆయుష్ ఎక్కువగా పెరుగుతుందని. 5వ విషయానికి వచ్చినట్టయితే మరి సామెతలు 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. మరి జ్ఞానము అడుగుట వలన దేవుని దగ్గర సంపద, ధనము ఇవన్నీ అడుగుట కాదు. దేవుని దగ్గర మనం అడగవలసిన, దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగితే ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు ఆయుష్ను కూడా ఆ జ్ఞానముతో మరి పాటు ఇస్తాడని రాయబడి ఉంది ఇక్కడ. అలాగని ఇస్తాడు. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలే. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుస్సును కావాలని అడగలేదుగా, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, ఆ జ్ఞానవరములతో నన్ను నింపుమా. ఏం నింపాలా మనకి? దేవుణ్ణి అడగవలసింది జ్ఞానం. జ్ఞానంతో పాటు ఆయుష్ను కూడా పెంచుతాడట దేవుడు. సొలొమోను అడిగింది జ్ఞానం, దేవుడు ఆయుష్ను కూడా పెంచినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, అలాగనే 6వ విషయానికి వచ్చినట్లయితే సామెతలు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని మాటలు వినుట వలన మన ఆయుష్ పెంచుకుంటామంట. ఎంత గొప్ప విషయం అండి. వాక్యం దినదినం మనం వింటూ, దేవుని వాక్యం వినుకుంటూ, ఆదివారం కాకుండా తదితర మనకు సమయం దొరికిన కొలది దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువ వింటే అంత ఆయుష్ మనం పెంచుకుంటాం. బైబిల్ చెబుతుంది ఇక్కడ ఆయన మాటలు వినటం వలన మనం మన ఆయుష్ను మనం పెంచుకుంటామని రాయబడింది. ప్రియమైన మిత్రులారా, ఆయన మాట వినండి. సాతాను మాట, లోక సంబంధమైన మాట, లోకాచారాలు, లోక ఆలోచనలు కాకుండా ఆయన మాట వినవాడిగా ఉన్నట్లయితే నువ్వు నీ ఆయుష్ను పెంచుకునే ఒక వ్యక్తిగా ఉంటావని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగనే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 47వ వచనం, అలాగనే 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఆయుష్ను మనం పెంచుకోవాలంటే దేవుని మాటలు మనం వినాలి. ఆ మాటలే మన ఆయుష్ను పెంచుతుందని రాయబడి ఉంది. 7వ విషయానికి వచ్చినట్లయితే మరి సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఆయుష్ను మనం పెంచుకుంటాం. ఏముండాలా? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలి. భయం ఉండాలి దేవుడు అంటే, భక్తి కూడా ఉండాలి. ఏదో ఒకటి తక్కువ కలవదండి. ఇక్కడ మన ఆయుష్ పెరగాలి అన్నట్లయితే మనము భయము, భక్తి యెహోవా యందు మాత్రం ఉండాలి. లోకం విన్నో దేని విన్నో దయ్యం అంటేనో దేని అంటేనో భయపడు కాదు. అక్కడ యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే మన ఆయుష్ మనం పెంచుకుంటామని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన మిత్రులారా, అలాగని 8వ విషయానికి వచ్చినట్టయితే దినవృత్తాంతములు 25వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. న్యాయమైన యొక్క తూము అంటే న్యాయమైన కొలత కొలవాలి. ఇతరులకు తీర్చే తీర్పులో న్యాయం ఉండాలా, న్యాయమైన కొలత ఉండాలా. అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం చేయాలి. ఎదుటి వాళ్ళకి న్యాయమైన కొలత ఉండాలి. నా వాళ్ళకు ఒక న్యాయం, మా బయట వాళ్ళకు ఒక న్యాయం కాదు. స్నేహితునికి ఒక న్యాయం, బయటనికి ఒక న్యాయం కాదు. తన టీంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, టీం అవతల ఉన్న వాళ్ళకు ఒక న్యాయం కాదు. తన సంఘానికి ఒక న్యాయం, ఇంకొక సంఘానికి ఇంకొక న్యాయం కాదు. ఈరోజు న్యాయం అనేది అందరికీ సమానమే. ప్రియమైన మిత్రులారా, ఆ న్యాయము న్యాయంగానే మన కొలత ఉండాలా. ఎలాంటి వాడైనా, ఎవరైనా, పగవాడైనా ఒకటే న్యాయం మనకు కనబడాలా.
నా వాళ్ళు అని తప్పిస్తానని చెప్పి కాదు, కానీ మన న్యాయం సరిగ్గా ఉండాలా. అప్పుడే మన ఆయుసును మనం పెంచుకున్న వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రియమైన మిత్రులారా, సామెతలు 28 దాని 16వ వచనంలో చూస్తున్నాం. ఎక్కువగా వస్తా అనుకునే యొక్క దుర్లాభాన్ని ఏదైతే ఉందో దాన్ని ద్వేషించాలి. చెడ్డ లాభాన్ని మనం ద్వేషించాలి, అది ఇష్టపడకూడదు. దాని ద్వారా మనకు లాభాలు వస్తున్నా ఆ లాభాలను మనం ఇష్టపడకుండా దాన్ని ద్వేషించాలి. అది ఎంత గొప్ప లాభమైన మంచిదే, అది మనకు అవసరం లేదు. పాపం తీసుకొచ్చిన దశమభాగ కానుకలు మనకు అవసరం లేదు. లంచం తీసుకొచ్చిన యొక్క దశమభాగ కానుకలు మనకు అవసరం లేదు. మోసం తీసుకొచ్చి ఇచ్చిన డబ్బు మనకు అవసరం లేదు. దొంగతనం తీసుకొచ్చిన యొక్క ధనం మనకు అవసరం లేదు. పాపం చేసి సంపాదించే డబ్బు మనకు అవసరం లేదు. అందుకొరకే దుర్లాభంతో సంపాదించే ఏ సంపాదన అయినా మనం ఇష్టపడకుండా దాన్ని మనం దూరం కొడితే ఖచ్చితంగా మన ఆయుస్సును మనం పెంచుకున్న వారుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. చివరి 10వ మాట సామెతలు 9:11 వచనం చూస్తున్నాం. మన ఆయుస్సు పెరగాలి అన్నట్లయితే కేవలం దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. ఆ దేవుడే నీ ఆయుస్సును పెంచుతాడు. దేవుడి వలన నీ ఆయుస్సు పెరుగుద్దని రాయబడి ఉంది. ఆ దేవుని బతిమలాడుకోవడం వల్ల, దేవుని అడగడం వల్ల, ఆ దేవుడి వల్ల తప్ప ఏ డాక్టర్ వల్లనో నువ్వు చేస్తున్న మందుల వల్లనో మన ఆయుస్సు పెరగడం కొరకు, మన యొక్క ఎన్నటికీ చనిపోకుండా ఉండడం కొరకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న మన సహోదరులు ఉన్నారు. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ప్రయోగాలు జరిగినా చనిపోకుండా ఉండడం కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ అసాధ్యం. దేవుని వల్ల తప్ప ఏ సైంటిస్ట్ వల్ల కానీ, ఏ యొక్క గొప్పవాని వల్ల కానీ, ఏ అధికారి వల్ల కానీ కాదు. ఆ దేవుడు మాత్రమే మన ఆయుస్సును పెంచగలుగుతాడు. 10 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మన ఆయుస్సును మనం పెంచుకుంటాం. ఇటు మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.